వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దొంగ సాధువులు హల్చల్ చేశారు. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో భోజనం చేసి యాజమానికి టోకరా వేశారు. నీవు చాలా సమస్యలతో బాధపడుతున్నావు అంటూ నీకు మంచి జరగాలంటే ఇంట్లో నుండి ఒక రాగి చెంబు తీసుకొని రా అన్నారు. దీంతో యాజమాని ఇంట్లో నుంచి రాగి చెంబు తీసుకొని వచ్చారు. ఇందులో నీ చేతికి ఉన్న ఉంగరాన్ని వేయమన్నారు. సరే అంటూ యజమాని తన బంగారు ఉంగరాన్ని చెంబులో వేశారు. మరలా ఒక తెల్లబట్ట తీసుకురా అని యజమానికి చెప్పగా అతను తీసుకుని వచ్చేలోపు రాగి చెంబుకు తెల్లబట్ట కట్టారు. ఇది రేపు ఉదయాన్నే తెరువు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో అనుమానం వచ్చి యాజమాని రాగి చెంబు తెరిచి చూడగా అందులో బంగారు ఉంగరం బదులు రాయి ఉంది. దీంతో భయాందోళనకు గురై యాజమాని అరవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ గుమ్మిగూడి సాధువులను పట్టుకున్నారు. వారిని పట్టుకొని పరిగి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. గ్రామం ఇట్లా ఫాస్ట్ ఫుడ్ అని వచ్చిండ్రు సాధులు వచ్చి శంకరమాత జయంతి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే ఫాస్ట్ ఫుడ్ ఇస్తే తిన్నారు. తిన్నాక మా అబ్బాయి ఎవరు వచ్చిండ్రు అంటని చెప్పి బయటికి వెళ్ళాను. నాకు జ్వరం వచ్చి తింటాం అనుకున్నా. బయటికి వెళ్ళేసరికి తిన్నారు. తినే నా కౌంటర్ దగ్గరికి వచ్చిండు. మేము స్వామి తుర్కలో మాట్లాడాము. స్వామీజీ अच्छा करते तुम लोगों को सब अच्छा ना बोलने के बाद क्या बोले घर में जाएंगे बोल के बोले घर में क्या है तो क्या करे उंगटा लेके उसमें दाल पानी में बोल के बोले डालने के बाद क्या क्या रस्सी बना తాడుగట్టు తాడుగట్టు మనకి ఏమైంది నువ్వు పొద్దుగాలది ఇప్పుడు మా సెంబు తీయక ముట్టకని చెప్పిండు. నేను నాకు డౌట్ వచ్చింది. నా ఉంగరం తీసుకుని అందేసి పొద్దుగాల 9 గంటల కింద తీయమంటాడు అబ్బా అని ఆలోచన చేసిన. ఉంగరం అందరూ తీసి అందులో రాయన్నారు. నొల్లి పెట్టేసరికి ఉంగరం ఇచ్చి దొంగని పోతున్నారు. పట్టుకుని కొరకల్లా ఇంత శాఖలాగా రాడుండే ఇట్లా కుట్టి వెళ్ళిపోయిన వేస్తే కింది కొరిగినాయి. కింద పడ్డ వేరే ఉండే హోటల్లో పోయి పట్టుకున్నారు. పట్టుకుని ఇంకో నాకు జరిగిన నష్టం ఇంకోరు వేరేలో జరగద్దని ఆలోచన చేసి నేను కంప్లైంట్ ఇచ్చింది.